అండి అందరికీ నమస్కారం. ఈ మధ్య ఏపీటీఎస్లో చూస్తున్నాం, ఎన్టీపీసీలో చాలా వరకు కూడా మనం చెప్పిన యొక్క అంశాలే ఎగ్జామ్లు వస్తున్నాయి. ప్రతి పోటీ పరీక్షలో టోటల్ ఎనఫ్ ఎగ్జామ్లో ఏమి అడుగుతున్నాడు, ఎగ్జామ్ మనకి ఏమి కావాలి అది అందిస్తున్నాం. టోటల్ మన యాప్లో ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం మీకు పీడిఎఫ్ రూపంలో అందిస్తున్నాం. టోటల్ ఎనఫ్ అండి. ఎంత చదువుతుంది ముఖ్యంగా సార్, నువ్వు ఒక విన్నర్గా ఉండాలి, నువ్వు ఒక విజేతగా నిలబడగలగాలనే లక్ష్యంతో మేము ముందుకు వస్తున్నాం. త్వరలో రాబోతున్న ఎండోన్మెంట్, ఏపీ ఎండోన్మెంట్, తెలంగాణ ఎండోన్మెంట్, అదేవిధంగా మనకి ఏపీ హైకోర్టు జాబ్స్, వివిధ పోటీ పరీక్షలకు ఎనీ పోటీ పరీక్షలకు కావాల్సిన యొక్క ఇన్ఫర్మేషన్ మీకు ఉంది. టోటల్ ఎనఫ్ అండి. మన యాప్ను మీరు పర్చేజ్ చేసుకోండి. చూడండి, ఇక్కడ ఈ మధ్య షెడ్యూల్ కులాల ఉపవర్గీకరణ అమలు కోసం ముసాయిదా ఆర్డినెన్స్ తీసుకొచ్చిన రాష్ట్రం ఇది. ఆర్డినెన్స్ తీసుకొచ్చిన రాష్ట్రం. దేశంలో ఎస్సీ వర్గీకరణ అమలు కోసం, ఎస్సీ వర్గీకరణ అమలు పరిచిన తొలి స్టేట్ అంటే తెలంగాణ స్టేట్. కానీ ముసాయిదా ఆర్డినెన్స్ను తీసుకొచ్చింది ఆంధ్రప్రదేశ్ అండి. ఇది రైట్. ఇక్కడ రజనీష్ కుమార్ మిశ్రా, రాజీవ్ కుమార్ మిశ్రా ఏపీ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ అమలు కోసం నియమించింది. తెలంగాణ గవర్నమెంట్ షమీమ్ అఖ్తర్ కమిషన్ను నియమించింది. తెలంగాణ గవర్నమెంట్ ఇక్కడ తెలంగాణ ఎస్సీఏకి, ఇక్కడ ఎస్సీఏకి 1%, ఎస్సీబీకి 9%, ఎస్సీసీకి 5% ఇచ్చింది. జనాభా ఆధారంగా ఏపీ ఎస్సీఏకి 1%, ఎస్సీబీకి 6.5%, ఎస్సీసీకి 7.5%. ఒక యశ్రాజ్ భారతి సమ్మాన్ అవార్డు, ఇక్కడ ఏ రాష్ట్రం ఈ అవార్డు ఇస్తుందంటే మహారాష్ట్రం అండి. ఈ అవార్డు ఇస్తున్న రాష్ట్రం. మరొక ప్రశ్న అండి, ఇక్కడ ఫ్రాన్స్ ప్రభుత్వం యొక్క అత్యున్నతమైన అవార్డు 2025 గ్రహీత అడుగుతున్నాండి. ఇక్కడ ఎవరండి? మిరానార్ కాదు, జోయ్ అఖ్తర్ కాదు, పాయల్ కపాడియా. సినిమా రంగంలో ఇరు దేశాల మధ్య సంస్కృతిని పెంపొందింపజేయడంలో కీలకమైన పాత్ర పోషిస్తున్న వ్యక్తి పాయల్ కపాడియాకి ఈ అవార్డు ఇవ్వడం జరిగింది. ఇండియా ఫ్రాన్స్ నుండి 63,000 కోట్ల రూపాయలతో ఎన్ని రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు కోసం ఒప్పందాన్ని అంగీకరించి ఎన్నండి 26 అండి. గతంలో 36 రఫేల్ యుద్ధ విమానాలండి. రీసెంట్లీ 26 అండి. ఒక రఫేల్ యుద్ధ విమానం నడిపిన తొలి భారతీయురాలు శివాంగి సింగ్ అండి. మరొక ప్రశ్న, ఎగ్జామినర్ ఏ టైప్లో ఏ లెవెల్లో అడిగినా నువ్వు క్యాచ్ చేయాలి. ఒక పిజీ కంట్రీ యొక్క అత్యున్నతమైన అవార్డు ఇస్తున్న దేశం. పిజీ అత్యున్నతమైన అవార్డు గ్రహీత ఎవరంటే మధుసూదన్ సాయికి ఈ మధ్య ఈ అవార్డు రావడం జరిగిందండి. 52 సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అండి. తొలి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ హెచ్జే కానియా. 51వ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆయన డివై చంద్రచూడు.
మరి 52వ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బిఆర్ గవాయ్. బిఆర్ గవాయ్ ఎన్నో వ్యక్తి? 52. ఎన్నో దళిత వ్యక్తి? 2. తొలి దళిత వ్యక్తి కేజీ బాలకృష్ణ, రెండో దళిత వ్యక్తి ఇక్కడ బిఆర్ గవాయ్ సుప్రీంకోర్టు. ఇక్కడ 50 సుప్రీంకోర్టుకి 50 చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్, 51 వచ్చేసి సంజీవ్ ఖన్నా. సంజీవ్ ఖన్నా టైమ్ ఆఫ్ పీరియడ్ గురించి అడిగింది మన ఏపీడిఎస్లో. 2025 మే 13న టైమ్ ఆఫ్ పీరియడ్ అయిపోయింది. 2024 మే 11న బాధ్యతలు స్వీకరించారు. బిఆర్ గవాయ్ 52వ వ్యక్తి సుప్రీంకోర్టుకు చీఫ్ జస్టిస్. తొలి వ్యక్తి అంటే కేసీ అంటే హెచ్జే కానియా. మరి తొలి దళిత వ్యక్తి అంటే కేజీ బాలకృష్ణ, రెండో దళిత వ్యక్తి అంటే బిఆర్ గవాయ్. బిఆర్ గవాయ్ సుప్రీంకోర్టుకు ఎన్నవ చీఫ్ జస్టిస్ అమ్మా? 52. 52 తిప్పిరాస్తే ఏమైద్దమ్మా? 25. ఇండియాలో ఎన్ని హైకోర్టులు ఉన్నాయి? 25. ఏపీలో ఎన్ని లోక్సభ స్థానాలు ఉన్నాయి? 25. 20 తిప్పిరాస్తే ఏమైద్ది? 52. 52వ రాజ్యాంగ సవరణ ఏం చెప్తున్నది? పార్టీ ఫిరాయింపులకు సంబంధించింది. ఇక్కడ వేవ్స్ ఇక్కడ మే 1 నుండి మే 4 వరకు వరల్డ్ ఇక్కడ ఆడియో విజువల్ ఎంటర్టైన్మెంట్ సిస్టమ్ మీటింగ్ ఇండియాలో జరగడం ఇదే ఫస్ట్ టైం. ఇది ముంబైలో జరిగిందండి. ముంబై అండి. ఇలాంటి అంశాలే రేపు పోటీ పరీక్షలు అడుగుతాడు. కొత్తగా ప్రకటించిన మాధవ్ టైగర్ రిజర్వ్ సెంటర్ ఎక్కడుంది? అయ్యా, ఇండియాలో మొత్తం 58 టైగర్ రిజర్వ్ సెంటర్స్ ఉన్నాయి. 57 రతపాని మధ్యప్రదేశ్, 58 మాధవ్ మధ్యప్రదేశ్. మధ్యప్రదేశ్లో 9 టైగర్ రిజర్వ్ సెంటర్స్ ఉన్నాయి. ది టైగర్ రిజర్వ్ సెంటర్ ఆఫ్ ఇండియా మధ్యప్రదేశ్ అండి. ఇది మధ్యప్రదేశ్ అండి. మహారాష్ట్రలో టైగర్ చంద్రప్రభ, రాజస్థాన్లో రామ్గర్ విస్టారీ, రణతంబోర్, ఉత్తరప్రదేశ్లో దుధ్వా నేషనల్ పార్క్, మధ్యప్రదేశ్లో 9 టైగర్ రిజర్వ్ సెంటర్స్ ఉన్నాయి. మధ్యప్రదేశ్లో కూనో ఆఫ్రికా చీతలేక సంరక్షణ కేంద్రం కూడా ఇక్కడ ఉంది. ఆపరేషన్ కంజర్ పేరుతో మనం ఇక్కడ కజకిస్తాన్ మనం కలిసి ఉమ్మడిగా నిర్వహిస్తున్న యొక్క ఆర్మీ విన్యాసాలండి. న్యూజిలాండ్ ఓడించి ఐసీసీ ఛాంపియన్షిప్ టైటిల్ని 3వసారి గెలుచుకున్న జట్టు అంటే భారతదేశం అండి. నెక్స్ట్ ఐసీసీ ఛాంపియన్షిప్ టోర్నమెంటు 2009లో జరిగేది కూడా 2029లో మన దగ్గరనే ఈ టోర్నమెంట్ ఇక్కడ ఇండియాలో జరగబోతున్న యొక్క నేపథ్యం అండి. మార్చి 12 నాడు ఏ దేశం యొక్క స్వతంత్ర వేడుకలకి ప్రధాని ముఖ్య అతిథి అంటే మారిషస్ కంట్రీ అండి. ఇలాంటి అంశాలే రేపు పోటీ పరీక్షలో మనకు అడుగుతాడు. ఒక లిబరల్ పార్టీ నుండి కెనడాకు ప్రధానిగా ఎన్నికైన అంటే వ్యక్తి మార్కు కార్నీ అండి. ఈ మార్కు కార్నీ ఆధ్వర్యంలో G7 లీడర్ల మీటింగ్ 2025 జూన్ 15 నుండి జూన్ 17 వరకు ఇక్కడ కెనడాలో కననాస్కీలో జరగబోతుంది. G7 లీడర్ల యొక్క మీటింగ్ అండి. 57వ మారిషస్ జాతీయ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఇండియా యుద్ధ నౌక అంటే INS ఇంపాల్. ఈ దేశంలో అతిపెద్ద యుద్ధ నౌక INS విక్రమాదిత్య. ఈ దేశంలో తొలి విమానవాహక యుద్ధ నౌక INS విక్రాంత్ అండి. విమానవాహక యుద్ధ నౌక. ఈ దేశంలో తొలి అణు జలాంతర్గామి INS అరియంత్ అండి. ఇవే అండి ఈ మధ్య పోటీ పరీక్షల్లో అడుగుతున్న అంశాలండి. మారిషస్ అత్యున్నతమైన అవార్డు స్వీకరించిన వ్యక్తి నరేంద్ర మోడీ అండి. మొత్తం మోడీకి
22 అంతర్జాతీయ అవార్డులు వచ్చినాయి. భారత రాజ్యాంగంలో ఉన్న భాషల సంఖ్య కూడా 22. మోడీకి వచ్చిన యొక్క అవార్డులు కూడా 22 అండి. వెట్లాండ్స్ వైజ్ యూజ్ కోసం రామ్సార్ సైట్ అవార్డును అందుకున్న యొక్క భారతీయురాలండి జయశ్రీ వెంకటేశన్, తమిళనాడు రాష్ట్రం అండి. ఇండియా నుండి ఇప్పుడు 89 అంటే ఇండియా నుండి ప్రజెంట్లీ 92 చిత్తడి ప్రాంతాలకు గుర్తించారండి. రీసెంట్లీ రాజస్థాన్ నుండి 2 ప్రాంతాలను చిత్తడి నేలలుగా గుర్తించారు. 89 ఉండే 2 కాబట్టి 91 చిత్తడి ప్రాంతాలండి. మరొకటండి, పెలికాన్లు మరి పెయింట్ చేసిన కొంగలను ఎక్కడ పరిశీలించారు ఇటీవల? ఎక్కడండి? విశాఖన, చెన్నై, హైదరాబాదా? ఓకే, మరి ప్రధానంగా విశాఖ తీరం అండి. గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్లో మనం హ్యాపీనెస్ ఇండెక్స్లో 118వ స్థానం ఉన్నాం. మనం లింగ వివక్షతలో 131వ స్థానం ఉన్నాం. మనం మానవ అభివృద్ధి సూచికలో 130వ స్థానం ఉన్నాం. మనం ఇక్కడ మరి పత్రికా స్వేచ్ఛలో 151వ స్థానంలో ఉన్నాం. పత్రికా స్వేచ్ఛలో మనం ఇక్కడ ఇన్నోవేషన్ ఇండెక్స్లో 39వ స్థానం ఉన్నాం. ఈ సూచికల గురించి, ఇండెక్స్ గురించి ప్రతి పోటీ పరీక్షల్లో అడుగుతున్నాడండి. ఓకే, ఆర్డర్ ఆఫ్ ఫ్రీడమ్ ఆఫ్ బార్బడోస్ అవార్డు ఎవరికి ఇచ్చారంటే ట్రినిడాడ్ మరియు టొబాగో కరేబియన్ దీవుల ఇదొకటండి. మోడీకి ఈ అవార్డుని ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. 2025కి ప్రపంచ కబడ్డీ టోర్నమెంట్ ఎక్కడ జరగబోతుందంటే ఇంగ్లాండ్లో నిర్వహించబోతున్న యొక్క సంఘటన అండి. మత మార్పిడిపై కఠిన నిరోధక చట్టాన్ని అమలుపరిచిన యొక్క రాష్ట్రం యూపీనా, ఛత్తీస్గఢ, మధ్యప్రదేశ్, ఒడిస్సా అంటే రీసెంట్లీ ఛత్తీస్గఢ్ స్టేట్ సార్ ఇక్కడ. ఓకే, ఛత్తీస్గఢ్ యొక్క రాష్ట్రం అండి. ప్రధానంగా ఒక అజర్బైజాన్తో దాదాపు 40 ఏళ్ల పాటు జరుగుతున్న గొడవకు స్వస్తి పలికి శాంతి చర్చలకి ముందుకు వచ్చిన దేశం ఆర్మేనియా కంట్రీ. ఈ మధ్య భారత్ నుండి ఆర్మేనియా ఆకాష్ మిసైల్ కొనుగోలు కోసం ఒప్పందాన్ని అంగీకరించింది. అజర్బైజాన్, టర్కీ, ఈజిప్ట్, చైనా ఈ దేశాలు ఆపరేషన్ సింధూర్కు వ్యతిరేకంగా పాకిస్తాన్కు సపోర్ట్ చేయడం జరిగిందండి. ఈ దేశాలు ఇక్కడ ఆపరేషన్ వరుణ్ పేరుతో ఆల్రెడీ జిమ్మిక్స్ అంటే ఇండియా జపాన్ ఉమ్మడి ఆర్మీ విన్యాసాలు. అసిండెక్స్ అంటే ఇండియా ఆస్ట్రేలియా నేవీ విన్యాసాలు. జపాన్ అంటే ఇండియా జపాన్. జిమ్మిక్స్ అంటే నేవీ విన్యాసాలు. ఆన్సర్ ఇక్కడ ఫ్రాన్స్ అండి. యుద్ధ అభ్యాస్ అండి ఇండియా అమెరికా యొక్క ఉమ్మడి ఆర్మీ విన్యాసాలు. ఎంత చదువుతుంది ముఖ్యంగా సార్ ఎగ్జామినరు ఏ టైపులో ఏ లెవెల్లో అడిగినా కూడా నువ్వు ఒక విన్నర్గా విజేతగా ఉండాలి. వరుసగా 8వసారి ప్రపంచంలో వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్లో ఫిన్లాండ్ ఫస్ట్ ఉంది. నార్వే పత్రికా స్వేచ్ఛలో ఫస్ట్ ఉంటుంది. డెన్మార్క్ పర్యావరణ అభివృద్ధి సూచికలో ఫస్ట్ ఉంటుంది. స్వీడన్ అంటే ఇంధన పరివర్తన జాబితాలో ఒక ఆల్ఫ్రెడ్ నోబెల్ డైనమైట్ ప్రేలుడు పదార్థాన్ని కనుక్కున్న వ్యక్తి. నోబెల్ కూడా స్వీడన్ దేశానికి చెందిన వ్యక్తే. ఓకే, 2026లో వరల్డ్ కప్ హాకీ అమెరికా, కెనడా, మెక్సికోలో జరగబోతుంది. దీనికి క్వాలిఫై అయిన మొట్టమొదటి టీం జపాన్ జట్టు క్వాలిఫై అయింది. 2027కు ఉమెన్స్ వరల్డ్ కప్ హాకీ బ్రెజిల్, 2031కి ఉమెన్స్ వరల్డ్, 2027కి 26కి ఉమెన్స్ హాకీ
నెదర్లాండ్, బెల్జియం అయితే 2027కి మహిళల వరల్డ్ కప్ ఫుట్బాల్ బ్రెజిల్, 2031కి మహిళల వరల్డ్ కప్ ఫుట్బాల్ అమెరికా, 2035కి మహిళల వరల్డ్ కప్ ఫుట్బాల్ అంటే ఇంగ్లాండ్లో జరగబోతున్న యొక్క సంఘటన సార్. ఓకే, ఇక్కడ సార్ మరి ఖర్జూరం అనే మరొకటి భవనాన్ని ఈ ఖార్టూమ్లో అంటే ఏ దేశ రాజధాని ఖార్టూమ్ అంటే సుడాన్ క్యాపిటల్ ఖార్టూమ్ అండి, సుడాన్ యొక్క క్యాపిటల్. ఈ మధ్య 58 అడుగుల ఎత్తైన శ్రీ పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని అమరావతిలో ఆవిష్కరించారు. 125 అడుగుల ఎత్తైన అంబేద్కర్ విగ్రహాన్ని విజయవాడలో ఆవిష్కరించారు. 125 అడుగుల ఎత్తైన అంబేద్కర్ విగ్రహాన్ని ట్యాంకు బండ వద్ద గతంలో ఆవిష్కరించిన సంఘటన. ఓకే, బూచ్ విల్మర్తో పాటు సునీత విలియమ్స్ ఇద్దరు కలిసి ఎన్ని రోజుల పాటు స్పేస్లో ఉన్నారంటే 286 రోజులు. ఓకే, మరి స్పేస్లోకి వెళ్ళబోతున్న భారతీయుడు శుభాంశు శుక్లా అండి. సునీత విలియమ్స్ తొలిసారిగా 195 డేస్, రెండోసారి 127 డేస్, మూడోసారి 286 ఇక్కడ డేస్ అండి. రైసీనా డైలాగ్ యొక్క మీటింగ్ ఇది న్యూఢిల్లీలో, ఇక్కడ సార్ న్యూఢిల్లీ. ఓకే సార్, వినోద్ కుమార్ శుక్లకి ఈ మధ్య 59వ జ్ఞానపీఠ అవార్డు వచ్చింది. ఛత్తీస్గఢ్ రాష్ట్రం నుండి జ్ఞానపీఠ అవార్డు స్వీకరించిన మొట్టమొదటి వ్యక్తి అండి ఈయన. మరి ఇక్కడ 12 మంది హిందీ రచయితలకు ఇచ్చారు. ఓకే, మరి లాస్ట్ ఇయర్ గుల్జార్ అదేవిధంగా రామభద్రాచార్య వీళ్ళిద్దరికీ ఇవ్వడం జరిగింది సార్. ఇవి రేపు పోటీ పరీక్షల్లో ప్రధానంగా అడగబోతున్న అంశాలు. ఇవన్నీ కూడా మనకి యాప్లో PDF రూపంలో మీకు లభ్యమవుతాయి. ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం కూడా మీకు అందుబాటులో ఉంటుంది. మన యాప్లో ఫుల్ కోర్స్ ఉంది. మీ ఏ ఎగ్జామ్ కూడా టోటల్ ఎనప్ అండి. ఓకే, థ్యాంక్ యూ.